స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. యాక్ట్రెస్ కల్పిక ఈ మధ్యకాలంలో ఎక్కడ పడితే అక్కడ రక్కస్ క్రియేట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పబ్లు కానీ, రెస్టారెంట్లు కానీ, లేకపోతే రెసార్ట్లు కానీ ఎక్కడ పడితే అక్కడ మేనేజ్మెంట్లతో గొడవకి దిగడం అయితే మనం తరచూ చూస్తున్నాం. మొన్న చూసుకుంటే ప్రిజం పబ్లో కూడా ఒక బ్రౌనీ కేక్ కోసం అనేది తారాస్థాయిలో గొడవ జరిగింది. ఈరోజు మాత్రం మనం బ్రౌన్ టౌన్ రెసార్ట్స్లో అయితే ఉన్నాం, మొయినాబాద్లో. ఇక్కడ తను నిన్న రావడం జరిగింది. మేనేజ్మెంట్తో కూడా దురుసుగా ప్రవర్తించడము. మొదట 4,000 పైన చిల్లర బిల్ అయినప్పటికీ కూడా ఎదుట వ్యక్తి ఎవరైతే బుక్ చేశారో అతను బిల్లు కట్టకపోవడం, ఆ తర్వాత తను బిల్లు కట్టలేదా వాళ్ళు చెక్ ఇన్ అవ్వడానికి అని అడిగినప్పటికీ కూడా అతను వినకపోవడం, అదే కాకుండా అతను పే చేయకపోవడం, తను పే చేయడం, తను కొంచెం ఫ్రస్ట్రేటెడ్ ఫీల్ అయిందని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే తను వాళ్ళతో గొడవకి దిగింది. ఆ తర్వాత తను మొదట స్మోక్ అడిగింది. ఇక్కడ మద్యం సేవించడానికి మద్యం లేదా అని కూడా అడగడం జరిగింది. మేనేజ్మెంట్ అంతా కూడా లేదు, ఇక్కడ అటువంటి ఫెసిలిటీస్ లేవు అంటే నాకు క్యాబ్ బుక్ చేయండి, నేను వెళ్ళి సిగరెట్స్ తెచ్చుకుంటా, లేదా మీరన్నా సిగరెట్స్ తెచ్చి ఇవ్వండి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే కూడా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా తను వినకుండా దుర్భాషలాడుతూ అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేస్తూ అక్కడ ఉన్న కీ చైన్ కానీ లేకపోతే కీస్ ఏదైతే ఉందో ఆ కీస్ మెనూ కూడా వాళ్ళ మొహం పైన కొట్టడం జరిగింది. వాళ్ళని అసాల్ట్ చేసే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మనం ఇదే రెసార్ట్లో అయితే ప్రస్తుతం అయితే ఉన్నాము. ఇక్కడనే ఆ ఘటన చోటు చేసుకుంది. ఎక్కడైతే రిసెప్షన్ ఉందో మనం విజువల్స్లో చూస్తుంటే కూడా ఆ రిసెప్షన్ వద్దనే జరిగింది. తాజాగా కూడా అందరూ కూడా రిసార్ట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కూడా తమ ప్రైవసీ కోసం లేదంటే టైం స్పెండ్ చేయడం కానీ, ఆ న్యాచురల్ ఎయిర్ తీసుకోవడానికి కూడా రెసార్ట్స్కి కానీ అవుట్స్కట్స్కి వస్తూ ఉంటారు. అలాగనే కల్పిక తను ఒంటరిగా వచ్చింది. 3 o'clockకి చెక్ ఇన్ అవ్వడం జరిగింది. మొదట చెక్ ఇన్ అయ్యే టైంలో బుక్ చేశారు కానీ పేమెంట్ అనేది కూడా జరగలేదు. ఆ క్రమంలో రిసెప్షన్ వాళ్ళు పేమెంట్ అడిగినప్పుడు కూడా ఎదుట పర్సన్కి కాల్ చేసి నువ్వు డబ్బులు కట్టలేదా అంటే ఆ ఎదుట పర్సన్ నేను కట్టలేదు అని చెప్పడం జరిగింది. ఈ టైంలో కూడా తను ఫ్రస్ట్రేటెడ్ ఫీల్ అయిందని కూడా తెలుస్తుంది. ఒకవైపు సిగరెట్స్ కావాలి, నాకు మద్యం కావాలంటే ఇక్కడ అది మద్యం అలౌడ్ లేదు, సిగరెట్స్ బయట నుంచి తీసుకొని రావాలంటే మీ వాళ్ళని పంపించండి అంటే ఇక్కడ రైట్ నౌ ఎవరు కూడా లేరంటూ కూడా చెప్పడం జరిగింది. బ్రౌన్ టౌన్ రెస్టారెంట్ దగ్గర కూడా యాజమాన్యం కూడా క్లియర్గా చెప్పారు, లేదు మేము ఇప్పుడు డ్యూటీలో ఉన్న వ్యక్తులని పంపించలేము, బయట నుంచి మీరు తెచ్చుకోవాల్సి వస్తుంది అని అంటే ఇదేం ఫెసిలిటీస్ అంటూ కూడా వాళ్ళపైన విడుచుకుపడిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటీవల కాలంలో కూడా కల్పిక ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇష్టానుసారంగా మాటలు వదిలేసుకోవడము, ఒకవైపు అబ్యూజివ్ లాంగ్వేజ్తో రెచ్చగొట్టే విధంగా ప్రొవొకేషన్ మాటలు కూడా ప్రస్తుతం తీవ్ర దుమారం రేగుతున్నాయి. మరోవైపు ఇదంతా కూడా తను పబ్లిసిటీ స్టంట్ కోసమే కావాలని చేస్తుంది. ఒకవైపు మొన్నటి వరకు చూస్తుంటే కూడా బిగ్ బాస్ వెళ్ళడానికి కూడా తను ఇటువంటివి స్టంట్స్ వేస్తుంది. ఒక ఫేమ్ తెచ్చుకోవడానికి మాత్రం ఇటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. ఎక్కడైతే వెళ్తుందో ప్రతి చోట కూడా తను ఎదుట వాళ్ళని హరాస్ చేయడం, రక్కస్ క్రియేట్ చేయడం, అంటే చిన్న విషయాన్ని కూడా ఎగ్జాజరేట్ చేసి దాని ఒక ఇష్యూ లాగా పెద్దగా క్రియేట్ చేయడం తరచూ తను ఇలానే చేస్తుందంటూ కూడా తెలుస్తుంది. ఒకవైపు కూడా ఆర్టీవీ పోల్ పెట్టినప్పటికీ కూడా ప్రజలు కూడా అదే రెస్పాండ్ అవుతున్నారు. అంటే 100% ప్రజలందరూ కూడా దాదాపు 85% వాళ్ళు కూడా కావాలని తిను చేస్తుంది, తను మెంటలీ ఇల్ స్టేబుల్గా ఉందంటూ కూడా తన మీద ప్రజలు కూడా ఒక అయిష్టము కమెంట్స్ అయితే చేస్తున్నారు. మరి కల్పిక ఎందుకు ఇదంతా చేస్తుందో, ఒక చిన్న విషయాన్ని, ఒక బ్రౌనీ కేక్ని ఎగ్జాజరేట్ చేయడం, లేకపోతే ప్రధానంగా ఇప్పుడు సిగరెట్స్ లేవు అనడం, బయటికి వెళ్ళి తెచ్చుకోవడం, అంటే క్యాబ్ బుక్ అవ్వట్లేదు, వీళ్ళు దుర్భాషలు ఆడారంటూ కూడా కల్పిక వర్జన్ మాత్రం ఇక్కడ ఫెసిలిటీస్ లేవు సరిగ్గా, నాకు క్యాబ్ బుక్ చేయండి, నా దాంట్లో సిగ్నల్ లేదు, నేనైనా వెళ్ళి తెచ్చుకుంటా అంటే వాళ్ళు క్యాబ్ బుక్ చేయకపోవడము, సిగరెట్స్ ఇవ్వకపోవడం, మద్యం లేదు అని చెప్పకపోవడం, ఇదంతా కూడా తనని ట్రిప్ ఓవర్ చేసింది. అంటే నాకు నచ్చలేదు అంటూ కూడా కల్పిక చెప్పుకుంటూ వస్తుంది తన వర్జన్. ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల కాలంలో కల్పిక బిహేవియర్ అనేది కూడా చాలా వియర్డ్గా అనిపిస్తుంది అంటూ కూడా ప్రజలు చెప్తున్నారు. యాజమాన్యం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా ఎవరికైనా సరే లేబర్కి ఒక డిగ్నిటీ ఉంటుంది, పనిచేసే ఎవరైనా సరే ఒక డిగ్నిటీతోని సెల్ఫ్ రెస్పెక్ట్తో పనిచేస్తారు. పనిచేసే వ్యక్తులను కూడా అసాల్ట్ చేయడం, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా కించపరిచేలాగా మాట్లాడారు
మాట్లాడడం మాకు ఏమాత్రం నచ్చలేదు. మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి కంప్లైంట్ చేద్దాం అనుకున్నాం. కానీ తరచూ మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి కూడా మేము కంప్లైంట్ చేయలేం. మేము ఖచ్చితంగా కూడా కల్పిక పైన కంప్లైంట్ చేస్తాం. మాకనే కాదు, ఆమె ఏ మేనేజ్మెంట్తో కూడా ఇలా దురుసుగా ప్రవర్తించొద్దు. ఏదైతే రెస్టారెంట్కి వచ్చి రాగానే తను దురుసుగా మాట్లాడడము, పబ్లిసిటీ స్టంట్ కోసమే కల్పిక ఇదంతా చేస్తుందంటూ కూడా రెస్టారెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. ఒకటి కాదు, రెండు కాదు, ఈ మధ్యకాలంలో కల్పిక తరచూ వార్తలకు ఎక్కుతున్న పరిస్థితి. ఏది కూడా సీరియస్గా అనిపించట్లేదు. ప్రిజంలో కూడా తన అసాల్ట్ చేశారు అన్న విధంగా కూడా చూస్తే ఇరు వర్గాల తప్పు అయితే ప్రిజంలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రము కల్పిక వర్జన్ ఒకటి ఉంటాయి, మేనేజ్మెంట్ వర్జన్ కూడా ఇంకోలాగా అనిపిస్తుంది. యాజమాన్యం అంతా కూడా చాలా సీరియస్గా కల్పిక పైన కూడా కంప్లైంట్ చేస్తాం. కానీ ఒకవైపు మ్యారేజ్ ఉన్న కారణంగా కూడా మేము కంప్లైంట్ చేయలేకపోయామంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కల్పిక చేస్తున్న రక్కస్ అంతా కూడా కావాలనే పబ్లిసిటీ కోసమే కల్పిక రక్కస్ క్రియేట్ చేస్తుంది. మోమాటికి కల్పికదే తప్పంటూ కూడా యాజమాన్యం చెప్తుంది. పబ్లిక్ కూడా క్లారిటీగా అదే చెప్తున్నారు. కల్పిక హ్యాస్ టు స్టాప్ దిస్ ఆల్ అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.